హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 44 ఆఫ్ ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం బిగినర్స్కి ఒక ఇన్వెస్టింగ్ హ్యాక్ గురించి డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే బిగినర్స్కి ఎప్పుడైనా కానీ మనం కొంచెం టెన్స్డ్ ఉంటుంది. ఇన్వెస్టింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, హౌ ఇట్ వర్క్స్ అనేది కొంచెం వాళ్ళకి ఒక పుష్ అనేది అవసరం ఉంటుంది. సో బిగినర్స్ అంటే ఎప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి పిక్ చేసుకోవడం బెస్ట్ అని నేను చెప్తానండి. ఎందుకంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఒక మంత్లీ 1000 మనం డెట్లో సిప్ పెట్టినట్టయితే ఈజీగా ఒక 8% రిటర్న్స్ వరకు మనకు స్టేబుల్గా ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో అప్స్ అండ్ డౌన్స్ లాంటివి ఏమి ఉండవు. డెట్ అనేది ఎప్పుడైనా కానీ మనకు స్టేబుల్ రిటర్న్స్ ఇస్తుంది. ఈ డెట్లోనే వాళ్ళు ఆ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెట్ ఫండ్స్తో పాటు డెట్ ప్రాపర్టీస్తో పాటు బాండ్స్ లాంటి వాటిల్లో కూడా అలొకేట్ చేస్తారు. సో మనకు ఒక స్టేబుల్ రిటర్న్స్ అనేవి వస్తాయి అండ్ వెరీ మచ్ లో రిస్క్ అనేది ఉంటుంది అన్నమాట. సో మార్కెట్ క్రాషెస్ ఇలాంటివి ఏ టెన్షన్స్ ఉండవు. సేఫ్ గ్రోత్ ఉంటుంది అండ్ మన మనీ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది అనేది ఒక నాలెడ్జ్ ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎంత శాలరీ ఉన్న పర్సన్ అయినా కూడా మంత్లీ 1000 డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే 5 yearsలో అరౌండ్ 1 lakh వరకు మనం కార్పస్ బిల్డ్ చేస్తాం. జస్ట్ 1000తో 1 lakh కార్పస్ ఇన్ 5 years అనమాట. సో అలాగ మన మనీ అనేది ఎంత క్విక్గా అది మనకి కాంపౌండ్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. సో ఇది మొత్తం సేఫ్గా అవుతుంది. మళ్ళీ దీన్ని మనం ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఒక బ్యాకప్ లాగా రెడీగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎప్పుడు కూడా డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిల్లో ఉన్నట్టయితే మనకి ఇమీడియట్లీ దాన్ని లిక్విడేట్ చేసుకోవడానికి చాలా బెటర్ ఆప్షన్గా అది వర్క్ చేస్తుంది. ఇంకా ఎక్స్ట్రాగా నేను చెప్పాలనుకున్నది యాప్స్ లైక్ పేటిఎం మనీ, జెరోదా ఇలాంటి వాటిల్లో కూడా మనం సిప్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మన సెపరేట్ పోర్ట్ఫోలియో ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్గా ఏదైనా దాంట్లో రన్ చేస్తుంటే ఇలాంటివి వేరే ఇంకో బ్రోకర్ ద్వారా చేయడం ద్వారా అది సెపరేట్గా ఆ బ్రోకర్ అనేది ఎమర్జెన్సీ ఫండ్, ఈ బ్రోకర్ అనేది నా రిటైర్మెంట్కి, ఈ బ్రోకర్ అనేది మన ఏదైనా బిగ్ పర్చేజెస్ లాంటివి ఉంటే అలాంటి వాటికి అని చెప్పి మనం డైవర్సిఫై చేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట. ఓకే, ఇలా ఇన్వెస్టింగ్ అనేది స్కేరీగా కాకుండా మనం ప్లాన్తో చేసుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఈజీగా స్టార్ట్ చేసి దాన్ని ఎక్కడికో వరకు తీసుకెళ్ళొచ్చు అనేది నాకు గట్టి నమ్మకం ఉంది. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. డైలీ టిప్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రేపు మనీ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.